మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. మేడం, ఇంకొకటి సాధారణంగా టీబీ విషయానికి వస్తే ప్రపంచంలో ఉన్న టీబీ కేసుల్లో 27% భారత్లోనే ఉన్నాయి. సో మనం ఎప్పటికప్పుడు టీబీ ఎరాడికేషన్ ఇండియా అని చెప్పేసి పోలియోలాగా ఎరాడికేట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ మనం కీప్ దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. 2025 అన్నాం, 35 అంటున్నాం ఇప్పుడు. సో అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఇప్పటికి కూడా ఆల్మోస్ట్ ఒక 25 lakhs అబోవ్ కేసెస్ ఇప్పుడు యాక్టివ్ కేసెస్ టీబీ ఉన్నాయని చెప్పేసి అంటున్నాము. సో ఇవి ఎందుకు వస్తున్నాయి కేసులు? వీటిని పూర్తిగా నిర్మూలించలేమా? ఇండియా ఈజ్ లైక్ ఓవర్ పాపులస్ కంట్రీ యాజ్ వి నో, అండ్ టీబీ ఈజ్ అ డిసీజ్ ఆఫ్ లో సోషియో ఎకనామిక్ స్టేటస్ ఆల్సో ప్రిడామినెంట్లీ, అండ్ ఓవర్ క్రౌడింగ్ అండ్ ఆల్ దట్. సో ఎప్పుడైతే మాల్ న్యూట్రిషన్ ఉంటుంది, ఇమ్యూనిటీ సరిగ్గా లేదు, బాడీకి ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు, స్ట్రెస్లో ఉన్నారు, వెల్ ఏరేటెడ్ కండిషన్స్లో లేరు, ఒకే ఇంట్లో నలుగురు ఒక్క రూమ్లో కూర్చున్నారు అంటే, వెంటిలేషన్ లేదు అంటే, సో ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ టు స్ప్రెడ్ ఆఫ్ టీబీ ఈజీలీ. ఇప్పుడు టీబీ బ్యాక్టీరియా అనేది ఇండియాలో ఎయిర్లో ఉంటుందండి, ఎక్కడైనా ఉంటుంది, అండ్ ఆల్ ఆఫ్ అస్ విల్ గెట్ లేటెంట్ టీబీ ఎట్ సమ్ ఆఫ్ ద అదర్ పాయింట్ ఆఫ్ టైం. అంటే టీబీ బ్యాక్టీరియా మనలో ఉంటుంది, లోపలికి వెళ్తుంది గాలి పీల్చుకున్నప్పుడు. కానీ ఏంటంటే మన బాడీ ఇమ్యూనిటీ ఏదైతే ఉందో, మీరు బాగా ఫుడ్ తీసుకోవడం, బ్యాలెన్స్ డైట్ తీసుకోవడం, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే అవర్ బాడీస్ ఇమ్యూనిటీ ఓన్లీ ఈజ్ డిఫెండింగ్ అస్. అది ఫైట్ చేసి టీబీకి అగేన్స్ట్గా అది ప్రొటెక్ట్ చేస్తుంది మనల్ని. సో ఎప్పుడైతే ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువైపోతాయో, మీరు సరిగ్గా తినట్లేదు, లేదంటే బ్యాక్గ్రౌండ్ ఇమ్యూనిటీ డెఫిషియన్సీ వచ్చిందంటే, హెచ్ఐవి పేషెంట్ ఉన్నారనుకోండి, వాళ్ళలో టీబీ చాలా కామన్, ఎందుకంటే ఇమ్యూనిటీ సరిగ్గా లేదు ఫైట్ చేయడానికి అగెయిన్స్ట్ టీబీ. అలాగే కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్ ఉంటారు, డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు, ఇమ్యూనిటీ లో ఉన్న వాళ్ళు, వేరే ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అయిన ఉంటారు, డయాబెటిక్స్ ఉంటారు. సో వాళ్ళన్నింటిలో ఫైట్ చేసే కెపాసిటీ ఉండదు అగెయిన్స్ట్ టీబీ. దట్స్ వై దే ఆర్ మోర్ ప్రోన్. అదర్వైజ్ నార్మల్లీ ఆల్సో ఓవర్ క్రౌడెడ్ ఏరియాస్ కానీ, లేకపోతే యాజ్ వి స్పోక్, మాల్ న్యూట్రిషన్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఓవరాల్గా ఇండియాలో, దెన్ స్లోలీ మేబీ ద ఇన్సిడెన్స్ ఆఫ్ టీబీ కెన్ కమ్ డౌన్, బట్ టోటల్లీ ఇరాడికేషన్ ఐ డోంట్ థింక్ సో. యా. సో అంటే ఒక స్పెషలిస్ట్గా చెప్పండి, అంటే టీబీకి సంబంధించి అంటే కోర్సు పూర్తిగా తీసుకోవడం ఎంతవరకు ఇంపార్టెంట్? సో మనం చేస్తున్న తప్పులేంటి? సో ఆల్రెడీ టీబీతో బాధపడిన వారికి కానీ బాధపడుతున్న వారికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి? సో ఇనీషియల్లీ టీబీ అంటే ఒక మిత్ ఏంటంటే అండి, టీబీ ఓన్లీ లంగ్స్కి వస్తుందని. అలా కాదు. టీబీ అసలు ఎఫెక్ట్ చేయని ఆర్గన్ బాడీలో ఏం లేదు. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ యువర్ బ్రెయిన్ టీబీ ఉంటుంది, టీబీ మెనింజైటిస్ అంటాం. ఐలో కూడా టీబీ వస్తుంది, టీబీ కొరాయిడైటిస్ అంటారు. బ్యాక్ ఆఫ్ ద ఐ ఏదైతే ఉందో లేయర్, అది ఇన్వాల్వ్ అవుతుంది. ఓకే, అక్కడి నుంచి లారింజైటిస్ అంటే మన వోకల్ కార్డ్ దగ్గర ఉండే లారింగ్స్లో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్స్ వి ఆల్ నో. హార్ట్కి కూడా టీబీ వచ్చే అవకాశం ఉంది. హార్ట్ సరౌండింగ్ లేయర్ ఒకటి ఉంటుంది, పెరికార్డియం అని. ఆ లేయర్స్కి మధ్యలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే జాయింట్స్కి కూడా వస్తుంది. నీ జాయింట్ కానీ, రిస్ట్ జాయింట్ కానీ, యాంకిల్ ఏదైనా జాయింట్ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టీబీ కెన్ ఇన్వాల్వ్ ఎనీ జాయింట్ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ. సో సెకండ్ ఏంటంటే, డయాగ్నోసిస్కి వచ్చేటట్టయితే హర్రీ అవ్వకూడదండి ఎప్పుడు డయాగ్నోసిస్లో. మోస్ట్లీ ఏం చేస్తామంటే, ద మిస్టేక్ యూజువల్లీ వాట్ ఫిజిషియన్స్ ఆల్సో డూ అండ్ పేషెంట్స్ ఆల్సో డూ ఇస్, ఇప్పుడు సపోజ్ బ్యాక్ ఏక్ ఉందనుకోండి, వెళ్తారు ఎంఆర్ఐ చేస్తారు, ఎంఐ సజెస్టివ్ ఆఫ్ టీబీ అంటారు. కానీ మనకి ఎవిడెన్స్ ఎక్కడుంది? జస్ట్ రేడియాలజీలో ఎక్స్రేలో టీబీ బ్యాక్టీరియా కనిపించదు. యూ హ్యావ్ టు సీ ద బ్యాక్టీరియా ఇన్ ద మైక్రోస్కోప్ ఆర్ కల్చర్ ఇట్ ఇన్ ద ల్యాబ్. సో ఎప్పుడైనా సరే ఇలా మీకు సస్పిషన్ ఉన్నప్పుడు వీ హ్యావ్ టు గో అండ్ టార్గెట్ దట్ ఏరియా. అక్కడికి వెళ్ళి బయాప్సీ చేయడము, అక్కడ ఏదైనా పస్ ఉంటే అది కలెక్ట్ చేసి ఆ శాంపుల్ని ల్యాబ్కి పంపించి దాన్ని ప్రాపర్ టెస్టింగ్ చేసి దాని తర్వాతే మనం 100% ట్రీట్ చేయాలి. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు టీబీలో కూడా 2 రకాలు ఉంటాయండి. ఒకటి సెన్సిటివ్ టీబీ, సెకండ్ ఈజ్ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. సెన్సిటివ్ టీబీ అంటే నార్మల్లీ అందరికీ యూస్ చేసే 4 drugs ఏవైతే ఉంటాయో వాటితో పని జరుగుతుంది. కానీ రెసిస్టెంట్ టీబీలో మళ్ళీ ఎంత డిగ్రీ ఆఫ్ రెసిస్టెంట్ ఉంది,
ప్రీ ఎక్స్డిఆర్ టీబీ, ఎండిఆర్ టీబీ, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్ కూడా మనం కనుక్కొని అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అప్పుడు మనం రెసిస్టెన్స్ డెవలప్ చేయకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. మీరు జస్ట్ టీబీ అని ఒక పేషెంట్ లేబుల్ చేసి ఎప్పుడైతే ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తారో, ఒకవేళ బ్యాక్గ్రౌండ్లో అది రెసిస్టెంట్ టీబీ అయితే యువర్ మెడిసిన్స్ డజంట్ వర్క్, సెకండ్ ఆ బ్యాక్టీరియా, టీబీ బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఇంకా స్ట్రాంగ్ అయిపోయి ఇంకా అది it will lead to more deaths and more mortality. All these points are very important actually. అయితే అప్రిహెన్షన్ ఏంటంటే మా ఇంట్లో ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు, అతని నుంచి మాకు రాకుండా ఉండాలంటే మేము ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఆయనకు దూరంగా ఉండాలా, ఏం చేయాలి అనే అంశంలో కొన్ని సందేహాలు ఉన్నాయి. వీటిని కొద్దిగా నివృత్తి చేస్తారు. టీబీలో డిఫరెంట్ టైప్స్ మనం మాట్లాడుకున్నట్టు బ్రెయిన్ టీబీ, లంగ్స్ టీబీ. యూజువలీ లంగ్ టీబీ అన్నది ఎక్కువ ట్రాన్స్మిట్ అయ్యే రిస్క్ ఉంటుందండి. ఎందుకంటే కాఫ్, దగ్గు వస్తుంది కాబట్టి దగ్గుతో ఆ టీబీ పార్టికల్స్ ఏదైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు మీరు క్లోజ్డ్ రూమ్లో ఒక 2-3 ఉన్నారు, సేమ్ ఇంట్లో ఉన్నారు అంటే దగ్గుతూ ఉన్నప్పుడు ద పర్సన్స్ హూ ఆర్ టేకింగ్ కేర్ వాళ్ళకి టీబీ ట్రాన్స్మిట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ జాయింట్ టీబీ ఉంది, స్పైన్ టీబీ అంటే యూజువల్లీ అది ట్రాన్స్మిట్ అవ్వదు. సో మీరు యూజువల్లీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇందులో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే టీబీ ఎప్పుడైతే డయాగ్నోజ్ అయింది, సస్పెక్ట్ అయింది అంటే పేషెంట్కి మాస్క్ పెట్టాలండి, మీరు పెట్టుకోవాలి. నార్మల్ మాస్క్తో అంత యూజ్ ఏమి ఉండదు. N95 మాస్క్ మనం ఏదైతే కోవిడ్లో పెట్టుకున్నామో అది పేషెంట్కి ఇవ్వాలి, సరౌండింగ్ పీపుల్ కూడా పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం టీబీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తామో దాని తర్వాత 2 వీక్స్కి మోస్ట్ ఆఫ్ ద బ్యాసిల్లై ఏదైతే ఉంటే 90% టీబీ బ్యాక్టీరియా చనిపోతుందండి. కానీ రెస్ట్ కోర్స్ మనం ఎందుకు ఇస్తామంటే ఆ రిమైనింగ్ బ్యాక్టీరియాతో అది కిల్ చేయడానికి, ప్లస్ రిలాప్స్ అవ్వకుండా మళ్ళీ రాకుండా ఉండడానికి రిమైనింగ్ డ్యూరేషన్ కోర్స్ ఏదైతే ఉందో అది ఇస్తాం. సో ఫస్ట్ 2 వీక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఆ ఫస్ట్ 2 వీక్స్లో ఎప్పుడైతే మీరు హాస్పిటల్లో ఉంటారో, మీ ఫ్యామిలీని టేక్ కేర్ చేస్తారో, ఆ టైంలో ఇమోషనల్గా కాకుండా యూ హ్యావ్ టు థింక్ లాజికల్లీ ఆల్సో. యూ హ్యావ్ టు వేర్ మాస్క్, యూ హ్యావ్ టు గివ్ మాస్క్ టు ద పేషెంట్. సాధ్యమైనంత వరకు ఒక సింగిల్ రూమ్ ఉండి వెల్ వెంటిలేటెడ్ రూమ్ ఉంటే అక్కడ పేషెంట్ని పెట్టడం, డోర్స్ విండోస్ ఓపెన్ చేసి పెట్టడం, అవన్నీ చేస్తే కొంచెం ఆ లోడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అన్నది డైల్యూట్ అయ్యి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం తగ్గుతుంది. సెకండ్, ఎవరికైతే టీపీటీ అంటావు, టీబీ ప్రివెన్షన్ థెరపీ, అది ఎవరికైనా ఇవ్వచ్చా ఫ్యామిలీలో అంటే అందరికీ ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎవరికైతే లో ఇమ్యూనిటీ ఉంటుంది, వీక్ ఇమ్యూనిటీ అంటే చిల్డ్రన్ less than 5 years ఆఫ్ ఏజ్ ఉన్నారు, మదర్కి టీబీ వచ్చింది, బేబీ చిన్నపిల్ల పాలు తాగుతుంది అనుకోండి, 5 years కంటే తక్కువ ఉందంటే వాళ్ళకి మనం టీబీ ప్రివెన్షన్ థెరపీ ట్యాబ్లెట్స్ ఉంటే 1-2 ట్యాబ్లెట్స్ ఇస్తాం ఒక 3 to 4 months. అలా కాకుండా మీ ఫ్యామిలీలో ఎవరైనా హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఉన్నారు, డయాబెటిక్ ఉన్నారు, లేదంటే ట్రాన్స్ప్లాంట్ పేషెంట్ ఉన్నారు, డయాలసిస్లో ఉన్నారు, వాళ్ళ ఇమ్యూనిటీ చాలా తక్కువ ఉంది, వాళ్ళకి టీబీ వచ్చే రిస్క్ చాలా ఎక్కువ ఉంది అంటే అప్పుడు మనం కొన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చి అది రాకుండా వీ కెన్ ప్రివెంట్ ఇట్.